హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం ఈ క్లాస్ని ఒక చిన్న క్విజ్తో స్టార్ట్ చేద్దాం. చూడండి, హీ ఈజ్ ఇన్ ద బీచ్ అని అంటామా, హీ ఈజ్ ఆన్ ద బీచ్ అని అంటామా? అలాగే హీ ప్లేస్డ్ ఏ ల్యాడర్ ఆన్ ద వాల్ టు క్లైంబ్ ఇట్ అని అంటామా, హీ ప్లేస్డ్ ఏ ల్యాడర్ అగెన్స్ట్ ద వాల్ టు క్లైంబ్ ఇట్ అని అంటామా? అలాగే షీ ఈజ్ ఇన్ డ్యూటీ అని అంటామా, షీ ఈజ్ ఆన్ డ్యూటీ అని అంటామా? అంతేకాదు, హీ ఈజ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని అనొచ్చు, హీ ఈజ్ అట్ ద ఎయిర్పోర్ట్ అని అనొచ్చు. కానీ ఎప్పుడైతే ఎరైవ్ అనే వెర్బ్ని యూజ్ చేస్తున్నామో హీ అరైవ్డ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని అనము, హీ అరైవ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్ అని అంటాం. ఎందుకో తెలియాలంటే మనం ప్రిపోజిషన్స్ని నేర్చుకోవాలి. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని ఎలా యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ ఆఫ్ స్టేట్ని కానీ కండిషనర్ని కానీ ఎలా యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ ఆఫ్ టైంని ఎలా యూజ్ చేయాలి, ఇవి మొత్తం మనకి తెలిస్తే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. ఓకేనా? చూడండి, మనకి చాలా రకాల ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇన్, ఫర్, ఆన్ టు, ఇన్ టు. చూడండి, కొన్ని ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని, ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ని కంబైన్ చేసి ఫామ్ చేస్తారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఇక్కడ తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఆమె సోఫా మీదకి దూకుతుంది అంటే ఒక ప్లేస్లో నుంచి సోఫా మీదకి దూకుతుంది అనుకోండి. దాన్ని నేను ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎలా చెప్తాను? షీ ఈజ్ జంపింగ్ డాష్ ద సోఫా. ఈ 4 ఆప్షన్స్లో మనం దేన్ని యూజ్ చేస్తాం? అఫ్కోర్స్ ఆన్ అనే ఒక ఆప్షన్ కరెక్టే. అయితే ఆన్కి ఇంకొక మీనింగ్ ఉంది. చూడండి, ఒక పర్సన్ సోఫా మీద ఆల్రెడీ సోఫా మీదే ఉండి కిందకి పైకి జంప్ చేస్తూ ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏమని అంటాము? ఆమె సోఫా మీద దూకుతూ ఉంది అని అంటాం కదా. అప్పుడు కూడా మనం షీ ఈజ్ జంపింగ్ ఆన్ ద సోఫా అని అంటాం. అలా కాకుండా ఒక ప్లేస్లో నుంచి సోఫా మీదకి దూకింది అని అంటే మీదకి అనే మీనింగ్ వచ్చేలాగా, ఇదేమో మీదకి అనే మీనింగ్ వచ్చేలాగా మనము ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఆన్ టుని యూజ్ చేస్తాం. షీ ఈజ్ జంపింగ్ ఆన్ టు ద సోఫా అని అంటాం. అయితే ఈ ప్రిపోజిషన్ ఎలా ఫామ్ అయింది? చూడండి, ఆన్ అనే ప్రిపోజిషన్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినటివి. ఆన్ అంటే మీద. When an object is resting on a surface that doesn't have any boundaries. When an object is resting on a surface that doesn't have any boundary, then we must use the preposition on. For example, ఈ బాక్స్ని నేను నా పామ్ మీద పెట్టాను. నా పామ్కి ఏమైనా బౌండరీస్ ఉన్నాయా? లేవు కదా. అలాంటప్పుడు నేనేం చెప్పానంటే దిస్ బాక్స్ ఈజ్ ఆన్ మై పామ్, లేకపోతే దిస్ బాక్స్ ఈజ్ ఆన్ మై హ్యాండ్ అని అంటాను. అదే ఏదైనా బౌండరీ ఉంది అనుకోండి. చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఇలా ఫర్మ్గా హోల్డ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు దీనికి బౌండరీ ఉంది, లేకపోతే కనుక దీని ఏరియాని నేను కన్ఫైన్ చేశాను. అప్పుడు నేను ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాను. దిస్ బాక్స్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, దిస్ బాక్స్ ఈజ్ ఆన్ మై హ్యాండ్, దిస్ బాక్స్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. అంటే బౌండరీస్ లేకపోతే ఆన్ని యూజ్ చేస్తాం, బౌండరీస్ ఉంటే ఇన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ క్యాట్ టేబుల్ మీద ఉంది, బౌండరీస్ ఉన్నాయా? లేవు. కాబట్టి దిస్ క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్. అదే ఒక బాక్స్లో ఉంటే ఏ క్యాట్ ఈస్ ఇన్ ద బాక్స్, ఒక పిల్లి బాక్స్లో ఉంది అని మీనింగ్. అయితే టు అనే ఇంకొక ప్రిపోజిషన్ ఉంది. చూడండి, టుని మనం ఇన్ఫినిటివ్గా యూజ్ చేస్తాం, ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. ఇన్ఫినిటివ్గా యూజ్ చేసినప్పుడు టు తర్వాత వెర్బ్ వస్తుంది. ఓకేనా? కానీ ప్రిపోజిషన్గా యూజ్ చేసినప్పుడు టు తర్వాత జనరల్గా ఒక నౌన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వెంట్ టు స్కూల్. హీ వెంట్ టు స్కూల్. స్కూల్ అనేది ఏంటి? ఒక నౌన్. అతను స్కూల్కి వెళ్ళాడు అంటే, వెళ్ళడం అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడం అంటే మూమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్ ఇక్కడ టు కదా. అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడంటే ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాడు. అలా కాకుండా ఒక ప్లేస్లోంచి జంప్ చేసి ఇంకొక దాన్ని మీదకి దూకాడు అంటే, చూడండి, మీదకి అంటే ఆన్ అంటే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ ఏంటి? టు అంటే మీద ప్లస్ కి, మీదకి. ఆన్ ప్లస్ టు ఆన్ టు అవుతుంది. ఏ క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే ఒక ప్లేస్లో నుంచి
టేబుల్ మీదకి జంప్ చేసింది, టేబుల్ మీదకి, ఆన్ ప్లస్ టు ఆన్ టు. అదే ఒక బాక్స్లోకి జంప్ చేస్తుంటే ఇన్ ప్లస్ టు ఇన్ టు, లోకి లోనికి. ఏ క్యాట్ జంప్డ్ ఇన్ టు ద బాక్స్, ఒక పిల్లి బాక్స్ లోకి, లో ప్లస్ కి లోకి దూకింది. సో ఇలాగా మనకి ప్రిపోజిషన్స్, ఒక 2 ప్రిపోజిషన్స్ని కంబైన్ చేసి కూడా ఒక కొత్త ప్రిపోజిషన్ ఫామ్ అవుతుంది. త్రో అవుట్ ఉంది కదా, అది కూడా త్రో ప్లస్ అవుట్, 2 ప్రిపోజిషన్స్ని కంబైన్ చేసి ఫామ్ చేసిందే. అయితే ఈ ప్రిపోజిషన్స్ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకోవాలి. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే ఒక్కొక్క దానికి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్కి కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే యూజ్ చేయగలం, వాటిని నేర్చుకోవాలి. తర్వాత టైంకి సంబంధించిన ప్రిపోజిషన్స్ డైరెక్షన్, మూమెంట్కి, మేనర్కి, ఏజెంట్, కాజ్, రీజన్, కంపారిజన్, రిలేషన్, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్ ఆఫ్ స్టేట్ ఆర్ కండిషన్ని నేర్చుకోవాలి. ఇలాగా వీటిని మనం విడివిడిగా నేర్చుకున్నప్పుడు మనకి వాటి మీద కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? అయితే ఇవాళ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇందులో మనకి ఏ ప్రిపోజిషన్స్ ఉంటాయంటే, ఒక సర్ఫేస్ మీద ఉంది అని చెప్పడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్ ఇన్, ఆన్, ఓవర్. తర్వాత ఒక ఆబ్జెక్ట్కి పైన ఉంది అని చెప్పడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్స్ అబోవ్, ఓవర్. ఒక సర్ఫేస్కి కింద ఉంది అని చెప్పడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్స్ అండర్, బిలో, బినీత్, అండర్నీత్. తర్వాత ఒక ఆబ్జెక్ట్ పక్కన కానీ, వెనకల కానీ, ముందు కానీ ఉంది అని చెప్పడానికి మిగతా ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఎట్, బై, బిట్వీన్, అమాంగ్, నెక్స్ట్ టు, బిసైడ్, బిహైండ్, ఇన్ ఫ్రంట్, విత్ ఇన్, ఆపోజిట్, ఎగనెస్ట్, ఇలా ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. సో మనం ఇవాళ ఈ ప్రిపోజిషన్స్ అన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు నేను ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ చేస్తాను. చూడండి, షీ ఈజ్ డాష్ ద క్లాస్ రూమ్. ఎవరన్నా ఒక పర్సన్ ఆల్రెడీ క్లాస్ రూమ్లోనే కూర్చోనో నించోనో ఉన్నారు. ఆమె క్లాస్ రూమ్లో ఉంది అని చెప్పడానికి నేను ఏం ప్రిపోజిషన్ యూజ్ చేస్తానంటే ఇన్ని యూజ్ చేస్తాను. ఎందుకని? ఇంతకుముందే చెప్పాను, వెన్ సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ ఏ కన్ఫైన్డ్ స్పేస్ ఆర్ బౌండరీ వీ షుడ్ యూజ్ ప్రిపోజిషన్ ఇన్. ఏదన్నా ఒకటి కన్ఫైన్డ్ స్పేస్లో ఉంది అనుకోండి, లేదా దాని చుట్టూ బౌండరీస్ ఉన్నాయనుకోండి, ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేయాలి. క్లాస్ రూమ్ అనుకోండి, క్లాస్ రూమ్ చుట్టూ 4 గోడలు ఉంటాయి, అంటే అది ఒక కన్ఫైన్డ్ స్పేస్. అప్పుడు మనం ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాం. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ కదా. కానీ షీ కేమ్ డాష్ ద క్లాస్ అంటే ద క్లాస్ అంటే ద క్లాస్ రూమ్ అనే మీనింగ్తో నేను ద క్లాస్ అన్నాను. అప్పుడు చూడండి, షీ ఈజ్ ఇన్ అంటే ఆమె అక్కడ ఉంది, క్లాస్ రూమ్లో ఉంది అని. కేమ్ అంటే ఇది ఒక మూమెంట్కి సంబంధించిన వెర్బ్. ఓకేనా? కేమ్ అంటే ఒక మూమెంట్కి సంబంధించిన వెర్బ్. అలాంటప్పుడు షీ కేమ్ ఇన్ ద క్లాస్, షీ కేమ్ ఆన్ ద క్లాస్ అని చెప్పకూడదు. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ని యూజ్ చేయాలి. అయితే క్లాస్ రూమ్లోకి రావడం అంటే బయట నుంచి లోపలికి రావడం. బయట ఎక్కడో ఉన్నారు, బయట నుంచి ఒక కన్ఫైన్డ్ స్పేస్లోకి వెళ్తున్నారు. అప్పుడు బయట నుంచి అంటే టు, లోపలికి అంటే ఇన్, అంటే ఇన్ ప్లస్ టు, ఇన్ టు. షీ కేమ్ ఇన్ టు ద క్లాస్. అదే షీ కేమ్ డాష్ ద క్లాస్. ఇక్కడ నేను ద క్లాస్ అని ఎలా అన్నాను అంటే అటెండ్ అయింది. మనం అంటూ ఉంటాం కదా, అరే వాడు ఫిజిక్స్ క్లాస్కి వచ్చాడు, కెమిస్ట్రీ క్లాస్కి రాలేదు, ఇలా అంటూ ఉంటాం కదా. ఆ మీనింగ్తో నేను ద క్లాస్ అంటే, ఇక్కడ మాత్రం వెర్బ్ కేమ్ ఉన్నా సరే షీ కేమ్ ఇన్ టు ద క్లాస్ అనకూడదు, షీ కేమ్ టు ద క్లాస్ అనాలి. షీ కేమ్ టు ద ఫిజిక్స్ క్లాస్, హీ డి నాట్ కమ్ టు ద కెమిస్ట్రీ క్లాస్. అంటే చూడండి, ఎప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ వెర్బ్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి, ఆ వెర్బ్ ఎలాంటిది అని. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ప్రిపోజిషన్ని ప్లేస్ చేయగలం. ఓకే, ఇంకొకటి చూడండి, షీ ఈజ్ డాష్ ద మీటింగ్. ఆమె మీటింగ్లో ఉంది అని మనం తెలుగులో అంటాం కదా. లో అంటే మీటింగ్ అంటే ఒక రూమ్లో జరుగుతుంది, చాలామంది అందులో అటెండ్ అయి ఉంటారు, మనం మధ్యలో కూర్చొని మనం వింటూ ఉంటాం, లేకపోతే మనము మాట్లాడతాం. అప్పుడు లో అన్నాం కాబట్టి షీ ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటాం, బాగానే ఉంది. షీ ఈజ్ డాష్ డ్యూటీ అంటే ఆమె డ్యూటీలో ఉంది అని కదా మనం తెలుగులో అనేది. అందుకని షీ ఈజ్
ఇన్ ద డ్యూటీ అని అంటామా? అనము. షీఈస్ ఆన్ డ్యూటీ అని అంటాం. ఎందుకని? చూడండి, షీఈస్ ఆన్ మెడికేషన్, హీఈస్ ఆన్ వెకేషన్, ఇలాగా ఆన్ని యూజ్ చేస్తాం. కానీ తెలుగులో మాత్రం మనం లో అని అంటున్నాం. అదే ఇది చూడండి, షీఈస్ డాష్ లవ్, ఆమె ప్రేమలో ఉంది. లో అని అనడానికి మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం? ఇన్ని యూజ్ చేస్తున్నాం. అంటే లో అని మనం తెలుగులో యూజ్ చేసే ప్రతిసారి ప్రిపోజిషన్ ఇన్ అని రాదు. ఒక్కొక్కసారి ఆన్ రావచ్చు, ఒక్కొక్కసారి ఇన్ రావచ్చు. అది మనం ఎప్పుడు తెలుస్తుందంటే మనం ప్రిపోజిషన్ ఆఫ్ స్టేట్ని కానీ కండిషన్ని కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. దీన్ని నేను మీకు ప్రిపోజిషన్స్ ఆఫ్ స్టేట్ని చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు జస్ట్ నేను ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. లో అని వచ్చిన ప్రతిసారి మనం ఇన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఒక సర్ఫేస్ మీద అది ఎలా ఉంది అని చెప్పడానికి మనం 3 ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాం. ఒకటి ఆన్, ఇంకొకటి ఇన్, ఇంకొకటి ఓవర్. ఓకేనా? చూడండి, ఇక్కడ షీఈస్ ఇన్ ద స్టేజ్ అని అనాలా, షీఈస్ ఆన్ ద స్టేజ్ అని అనాలా? చూడండి, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఒక సర్ఫేస్ మీద ఎలాంటి బౌండరీస్ లేకపోతే ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేస్తాం. ఇదేమో స్టేజ్ లేదా డయాస్. డయాస్ అంటే ఇలా ఉండదులేండి, జస్ట్ మనకి మన స్కూల్స్లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చెప్పడానికి చూపిస్తున్నాను. చూడండి, ఈ స్టేజ్ మీద ఏదన్నా బ్యారికేడ్స్ కానీ బౌండరీస్ కానీ ఉన్నాయా? లేదు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చే కొత్త స్టేజ్లలో చుట్టూ బ్యారికేడ్స్ కూడా కడుతున్నారు. కానీ మామూలుగా రెగ్యులర్గా పాత రోజుల్లో స్టేజ్ కానీ డయాస్ కానీ ఉంది అంటే దాని చుట్టూ ఎలాంటి బ్యారికేడ్స్ ఉండవు. అంటే మనం దాని మీద నించుంటే మన చుట్టూ ఎలాంటి బౌండరీస్ ఉండవు. ఎలాంటి బౌండరీస్ ఉండకపోతే ప్రిపోజిషన్ ఆన్ యూజ్ చేయాలి. కాబట్టి షీఈస్ ఆన్ ద డయాస్, షీఈస్ ఆన్ ద స్టేజ్ అని అంటాము. కానీ ఇక్కడ ఉన్న బాక్సింగ్ రింగ్ని చూడండి, దీని చుట్టూ రోప్స్తో ఆ స్పేస్ని కన్ఫైన్ చేశారు కదా. సో ఇప్పుడు దాని లోపల ఆ కన్ఫైన్డ్ ఏరియా లోపల ఎవరన్నా ఉంటే మనం వాళ్ళని ఇన్ అని అంటాం. కాబట్టి షీఈస్ ఇన్ ద రింగ్ అని అంటాం. అంటే మన చుట్టూ బౌండరీస్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి ఆన్ కానీ ఇన్ కానీ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అయితే చూడండి, ఒక్కొక్కసారి మనకి బౌండరీస్ కనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఉన్నాను, ఐ మీన్ ఇండియా. ఇక్కడ ఇండియాకి బౌండరీస్ ఏంటి? బౌండరీస్ ఉంటాయి కదా, మన కళ్ళకు కనిపించవు కానీ బౌండరీస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఐ మీన్ తమిళనాడు, నేను తమిళనాడులో ఉన్నాను, ఇన్ యూజ్ చేశాను. ఐ మీన్ గుంటూరు, నేను గుంటూరులో ఉన్నాను, ఇన్ యూజ్ చేశాను. అర్థమైందా? అయితే ఓవర్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంతకుముందే చెప్పాను కదా. చూడండి, ఇది ఒక సర్ఫేస్ అయితే ఒక ప్లేస్లో బౌండరీస్ లేకుండా ఒక దాని మీద ఉంటే ఆన్ యూజ్ చేస్తాము. బౌండరీస్ ఉండి దానిలో ఉంటే ఇన్ యూజ్ చేస్తాము. ఒక సర్ఫేస్ని కప్పేస్తూ ఉంటే కంప్లీట్గా కానీ లేకపోతే పార్షియల్గా కానీ ఒక సర్ఫేస్ని కప్పేస్తూ ఉంటే ఓవన్ని యూజ్ చేస్తాము. చూడండి, ఈ 2 బ్లాంకెట్స్లో ఈ బ్లాంకెట్ కేవలం బెడ్ మీద ఉంది. బెడ్కి ఎలాంటి బౌండరీస్ లేవు కాబట్టి నౌ దిస్ బ్లాంకెట్ ఈజ్ ఆన్ ద బెడ్. కానీ ఈ పక్కన ఉన్న ఈ ఇమేజ్లో చూడండి, బ్లాంకెట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. కాబట్టి హీ స్ప్రెడ్ ఏ బ్లాంకెట్ ఆల్ ఓవర్ ద బెడ్, లేకపోతే ఓవర్ ద బెడ్ అని అంటాము. అర్థమైందా? అంటే ఒక సర్ఫేస్ చుట్టూ బౌండరీస్ ఉంటే లోపల ఏదన్నా ఉంటే ఇన్, బౌండరీస్ లేకుండా ప్లెయిన్గా ఉన్న సర్ఫేస్ మీద ఏదన్నా ఉంటే ఆన్, ఆ ప్లెయిన్గా ఉన్న సర్ఫేస్ మీద మొత్తం స్ప్రెడ్ అవుతున్నా లేకపోతే పార్షియల్గా అయినా కానీ స్ప్రెడ్ అయింది అన్న మీనింగ్తో చెప్పాలంటే మనం ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను నా బైక్ని పార్క్ చేశాను. 2 ప్లేసెస్లో పార్క్ చేశాను. ఒకటి రోడ్డు మీద పార్క్ చేశాను, ఇంకొకటి పార్కింగ్ లాట్లో పార్క్ చేశాను. నేను ఎప్పుడైతే రోడ్డు మీద పార్క్ చేశానో ఇక్కడ చూడండి, రోడ్డు మీద పార్క్ చేశాను. రోడ్డు మీద మనకి బౌండరీస్ 4 వైపులా ఉంటాయా?
కోర్స్ రోడ్ అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి బౌండరీస్ ఉంటాయి, కానీ ఫ్రంట్ టు బ్యాక్ ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు బౌండరీస్ లేనప్పుడు ఐ పార్క్డ్ మై బైక్ ఆన్ ద రోడ్ అని అంటాను. ఐ పార్క్డ్ మై బైక్ ఆన్ ద రోడ్. కానీ నేను ఎప్పుడైతే పార్కింగ్ లాట్ అని అన్నానో, పార్కింగ్ లాట్లో అది ఒక కన్ఫైన్ స్పేస్. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పార్క్ చేసుకోవాలి. దానికి ఆ పార్కింగ్ లాట్ మొత్తానికి బౌండరీస్ ఉంటాయి. దాని మొత్తంలో ఒక 20 బైక్స్ 30 బైక్స్ పడతాయి. అలాంటప్పుడు అది ఒక కన్ఫైన్ స్పేస్ కాబట్టి అక్కడ ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేయాలి. ఐ పార్క్డ్ మై బైక్ ఇన్ ద పార్కింగ్ లాట్, ఐ పార్క్డ్ మై బైక్ ఆన్ ద రోడ్, ఐ పార్క్డ్ మై బైక్ ఇన్ ద పార్కింగ్ లాట్. అర్థమైందా? చూడండి, అదే పార్కింగ్ లాట్లో నా బైక్ లీక్ అయ్యి ఆయిల్ అక్కడొక డ్రాప్ పడుతుంది. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యలేదు, అక్కడొక డ్రాప్ పడుతుంది. కానీ నా మైండ్లో అది పార్కింగ్ లాట్ మొత్తం అక్కడక్కడ పడింది అని చెప్పడానికి, అంటే మొత్తం, అప్పుడు నేను మై బైక్ లీక్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ ద పార్కింగ్ లాట్ అంటాను. అర్థమవుతుందా? అంటే నిజానికి మొత్తం కవర్ చేయనవసరం లేదు, అక్కడ పడినా సరే మనం ఓవర్ని యూజ్ చేయొచ్చు. అంటే కప్పేసింది, మొత్తం స్ప్రెడ్ అయ్యింది అన్న మీనింగ్లో. ఈ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ డాష్ ద బీచ్. తెలుగులో మనం ఏమంటాము? ఆమె బీచ్లో ఉంది. షీ ఈజ్ రన్నింగ్ డాష్ ద బీచ్. ఆమె బీచ్లో పరిగెత్తుతుంది. లో అని అంటాం కదా. చూడండి, అలాంటప్పుడు ప్రిపోజిషన్ ఇన్ అని యూజ్ చేయాలా? యూజ్ చెయ్యం. మనం ఇందాకే చెప్పాను కదా, ఒక రోడ్ తీసుకుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడు బౌండరీ ఉంటుంది, కానీ ఫ్రంట్ బ్యాక్ ఉండదు. అది అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. బీచ్ కూడా అంతే. చూడండి, ఇక్కడ మనకి బౌండరీస్ ఉండవు. ఓకేనా? స్ట్రైట్గా ఇదిలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఉన్నంత వరకు. అలాంటప్పుడు మనం షీజ్ ఇన్ ద బీచ్ అని యూజ్ చేయం, షీజ్ ఆన్ ద బీచ్ అని అంటాం. షీజ్ ఆన్ ద బీచ్. ఓకేనా? అలాగే షీజ్ రన్నింగ్ ఆన్ ద బీచ్ అని అంటాం, షీజ్ రన్నింగ్ ఇన్ ద బీచ్ అని అన్నాం. అంతేకాదు, మనం రోడ్డు మీద నడుస్తున్నాం అని కదా అనేది. ఎందుకని? మీద అంటే అది ఒక ఫ్రీ స్పేస్. ఓకేనా? బౌండరీస్ ఏమీ ఉండవు. అలాంటప్పుడు హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ అని అంటాం, కానీ హీఈస్ వాకింగ్ ఇన్ ద రోడ్ అని అన్నము. అంతేకాదు, ఎప్పుడన్నా మనం మధ్యలో నడుస్తుంటే హీఈస్ వాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అని అంటాం. అప్పుడు మనం వేటిని బౌండరీస్గా తీసుకున్నామంటే లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ఉంటుంది కదా, దాని మధ్యలో నడుస్తున్నాడు అని చెప్పడానికి హీఈస్ వాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, హీఈస్ వాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అని అంటాం. ఓకేనా? సో ప్రిపోజిషన్ బౌండరీస్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి ఆన్ని కానీ ఇన్ని కానీ యూజ్ చేయాలి. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రెండిట్లో ఇక్కడ ఒక లీఫ్ ఫ్లోట్ అవుతుంది, అంటే వాటర్లోనే ఉంది. ఈ పర్సన్ కూడా వాటర్లోనే ఉన్నాడు. పర్సన్ ఏమో స్విమ్ చేస్తున్నాడు, లీఫ్ ఏమో పైన తేలుతూ ఉంది, అంటే ఒక సర్ఫేస్ మీద రెస్ట్ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఏ లీఫ్ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ద రివర్ అని అంటామా, ఆన్ ద రివర్ అని అంటామా? ఆన్ ద రివర్. ఎందుకని? ఫ్లోట్ అవుతుంది అంటే తేలుతుంది, ఒక సర్ఫేస్ పైన తేలుతుంది. అలాంటప్పుడు దానికి బౌండరీస్ ఉండవు. అది ఒక సీ మొత్తం ఒక ఫ్లాట్ సర్ఫేస్లా ఉంటుంది. కానీ ఆ సీ లోపలికి నేను ఎప్పుడైతే కిందకి వెళ్ళానో, స్విమ్మింగ్ చేసేటప్పుడు మనం పైన ఇలా తేలం, లోపల నుంచి స్విమ్ చేస్తాం. అలాంటప్పుడు మనం కొంచెం వాటర్లోకి వెళ్తాం కాబట్టి హీ స్విమ్మింగ్ ఆన్ ద రివర్ అని అనము, హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ అని అంటాము. ఇదే పర్సన్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంటే దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద రివర్. వాళ్ళు రివర్ మీద ఫ్లోట్ అవుతున్నారు, తేలుతున్నారు. అర్థమైందా? అంటే చూడండి, వాటర్కి ఇన్లో ఉండొచ్చు, ఆన్ ఉండొచ్చు. ఎందుకని? బౌండరీస్ని మనం ఎలా చూస్తున్నాం? చుట్టూ ఉన్నదాన్నే కాదు. ఒకవేళ ఒక పర్సన్ ఒక దాని లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ అవుతుంది, దాని పైనే ఉన్నప్పుడు ఆన్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.